దీన్ని చూశాం. కేంద్రం నుంచి తేవాల్సిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి సీరియస్నెస్ లేకపోగా పోనీ రాష్ట్రంలో తానిచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే రాష్ట్రంలో తానిచ్చిన హామీలు ఘోరంగా ప్రజలను మోసం చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉన్నాయి. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కాసేపటి కిందట కులాలతో మేము ఆడుకుంటున్నాము అని చెప్పారు. అధ్యక్ష, నేను ఒక్కసారి చదువుతాను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాడు, ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని. అధ్యక్ష, కురుమా వీరిని బీసీబీ నుంచి ఎస్టీలుగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటాం. వాల్మీకి బోయ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోని వాల్మీకులను బోయలను ఎస్టీలుగా గుర్తించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. గాడ్ల బీసీబీని ఎస్సీలుగా పరిగణించేందుకు చర్యలు తీసుకుంటాం. అధ్యక్ష, రజకులను దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటాం. అధ్యక్ష, ఆ రోజు అన్ని చేసేస్తాము అన్న వాళ్ళు ఇవాళ పరిశీలిస్తాము, కేంద్రానికి రికమెండేషన్స్ చేస్తాము అని చెప్పి ఇవాళ ప్లేటు మారుస్తా ఉన్నారు. ఇది ధర్మమే అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, శ్రీనివాసులు ప్లీజ్ కంక్లూడ్. You are taking a lot of time. Please conclude. Yes, Kalu Srinivas garu, please conclude. Enough. Yes. సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఎట్లా ఉందంటే, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి చెప్పిందో 60 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్యలను ఈ రోజు ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా తప్పుపడతా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి అగ్రవర్ణ దురహంకారానికి ఇది పరాకాష్ఠ సార్. అధ్యక్ష, ఇది ఈ రోజు రజకులను కానీ వాల్మీకులను కానీ 60 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య అది రాష్ట్ర ప్రభుత్వం చేసేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్రానికి సిఫార్సు చేస్తామని చాలా స్పష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో వాల్మీకి బోయలకు రజకులకు న్యాయం చేస్తామన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో బీసీలను ముఖ్యంగా వాల్మీకి బోయల్ని అడుగడుగున అణిచివేసి అక్రమంగా కేసులకు ఉపయోగించుకొని ఫ్యాక్స్ లిస్ట్ లో వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళని కేసులు పెట్టించి అనేక మంది వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారకుడు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి కుటుంబం సార్ ఈరోజు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మళ్ళీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని కూడా తప్పుపడతా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అనాగరికం మరొకటి లేనే లేదని నేను చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ.